పుల్వామా దుర్ఘటనలో అమరులైన వీర జవాన్లకు ఏబీవీపీ నివాళులు అర్పించింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులు వెలిగించి వారి త్యాగాలను స్మరించుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ విశాఖ జిల్లా కన్వీనర్ నితిన్, ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రసాద్లు దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి రక్షించే సైనికుల సేవలను జాతి మర్చిపోదన్నారు. అందరికీ నమస్తే. నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ 2019లో ఏదైతే పుల్వామా దాడిలో వీర జవాన్లు మరణించారో దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏబీవీపీ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా సొసైటీలో స్టూడెంట్స్ కానీ యువత కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుంది. అలా కాదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మనం ఫిబ్రవరి 14 వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం బోర్డర్లో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్ని తప్ప విదేశీ సంస్కృతిని విదేశీ కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చి భారతదేశంలో మనం ఏదైతే విద్యార్థులకు మనం ఇవ్వాల్సిన మోటివేషన్ ఏంటంటే ప్రతి విద్యార్థి దేశభక్తుడిగా మారాలి అని చెప్పి మేము కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా పుల్వామా దాడిలో ఎవరైతే మరణించిన ఆ వీర జవాన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించి వాళ్ళ త్యాగం వృధా కాదు, వాళ్ళ ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఈ దేశంలో నక్సలిజానికి చోటు లేదు, ఎవరైతే అడవుల్లో దాక్కొని ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకొని ఈ దేశ పౌరుల్ని హతమారుస్తున్నారో వాళ్ళందరికీ మేము కబద్దార్ చెప్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నంలోనే కాదు దేశం మొత్తం కూడా విద్యార్థులతో పాటు కలిసి ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. నక్సలిజానికి ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ నక్సలిజాన్ని పూర్తిగా కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు ప్రసాద్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి విశాఖపట్నం. ఏదైతే 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్లో వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అదే రోజు ఏంటంటే ఫిబ్రవరి 14 ఏదైతే ఉందో ప్రేమికుల దినోత్సవం ఏదైతే ఉందో ఏబీవీపీ ఖండించి ఈరోజు ఏబీవీపీ ప్రతి 2019 నుంచి ఈరోజు దాకా ఏబీవీపీ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి పట్ల యొక్క దేశభావాన్ని నింపాలని చెప్పేసి ఏబీవీపీ కార్యక్రమం చేయడం జరుగుతుంది.